హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 32 ప్రిలిమ్స్ అండి అర్థమెటిక్ సొల్యూషన్ చూస్తున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 1, 2 blends of a commodity costing ₹30 and ₹40 per kg respectively are mixed in the ratio 3:2 by weight. If 1/5 of the mixture is sold at ₹58 per kg and the remaining at the rate of 45 per kg, the profit percentage is. ₹30 కేజీ, ₹40 కేజీ విలువ గల రెండు రకాల వస్తువులను 3:2 నిష్పత్తులలో కలిపి మిశ్రమంలో 1/5 వంతును 58 పర్ కేజీ మరియు మిగిలినది 45 పర్ కేజీకి అమ్మిన లాభశాతం ఎంత? మీ దగ్గర 2 మిక్స్చర్స్ ఉన్నాయండి. ఒకటేమో మీకు ₹30 పర్ కేజీ ఉంది, ఇంకోటేమో ₹40 పర్ కేజీ ఉంది. ఇది మీకు 3:2 రేషియోలు తీసుకోవాలి. ఇది మీరు ప్రైస్ అనుకుంటే ఇది మీకు నెంబర్ ఆఫ్ కేజీస్ అండి. ఇది మీకు 3 కేజీ ఉందనుకోండి, ఇది మీకు 2 కేజీ కదా. ₹30 ఉన్నదాన్ని 3 కేజీ, ₹40 ఉన్నదాన్ని 2 కేజీ మిక్స్ చేసినారనుకోండి, టోటల్ 5 కేజీస్కి ఎంత వస్తుంది చెప్పండి నాకు ఒకటి. సో 90 + 80 170/5. 170/5 ఎంత? సో 170/5 కదండి. ఇక్కడ మీకు 34 అని కనిపిస్తుందా? ₹34 పర్ కేజీ. రైట్. ఇప్పుడు మీ దగ్గర 5 కేజీస్ ఉన్న మెటీరియల్ ₹34 కేజీ లాగా ఉంది మీ దగ్గర. అయితే ఇప్పుడు ఏమన్నారు? 1/5 ఆఫ్ ద మిక్చర్ ఈజ్ సోల్డ్ ఎట్ ₹58 పర్ కేజీ. ది 5 కేజీస్లో 1/5 ఎంత? 1 కేజీ. 1 కేజీనేమో మీరు ₹58 లాగా అమ్ముతున్నారంట. ఇంకా మిగిలిన దాన్ని 4 కేజీస్ని ఎలా అమ్ముతున్నారు? ₹45 లాగా అమ్ముతున్నారంట. అయితే మీకు వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత? మీకు ఎంత అండి? మొత్తం ₹170 కదా మీ కాస్ట్ ప్రైస్. మీ దగ్గర 5 కేజీస్ ఉంది, ఒక్కొక్కటి ₹34 కేజీ. అంటే టోటల్గా ఎంత? ₹170. మీ కాస్ట్ ప్రైస్ ఏమో ₹170, రైట్. ఇప్పుడు మీకు ప్రాఫిట్ ఎంత చెప్పండి? మీ ప్రాఫిట్ చెప్తే ఇక్కడ చూడండి, మీకు 34 ఉన్నది, ₹58 అమ్మినారు 1 కేజీ పైన. అంటే 44, 54, 20 + 4 ₹24 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మీకు ₹24 ప్రాఫిట్ వచ్చింది. ప్లస్ దీనిపైన 34 ఉంటే 45కి అమ్మినారు, 11 ఎక్కువ అమ్మినారు. అలా 4 కేజీస్ అమ్మినారు. ఎంత? 44. సో మొత్తం ప్రాఫిట్ ఎంత? ₹68 ప్రాఫిట్ వచ్చింది మీకు. ఎంత అండి? మీకు ₹68 ప్రాఫిట్ వచ్చింది. ₹68 ప్రాఫిట్ వచ్చింది. దేనిపైన? 170 పైన ఇంటూ 100 చేస్తే మీకు ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. సో 17 4 టైమ్స్, 17 10 టైమ్స్, సో 10 10 టైమ్స్, సో 4 × 10 ఎంత? 40%. ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 2, సమ్ ఆఫ్ 4 consecutive multiples of 6 is 108. దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ నెక్స్ట్ 6 consecutive multiples of 4. మీకు ఏమన్నారండి? 6 యొక్క 4 వరుస గుణిజాలు. అంటే మీకు 6 మల్టిపుల్స్ అండి. అంటే ఇలా 6, 12, 18 ఉంటుంది కదా. అలా మీకు మొత్తం 4 consecutive 6 మల్టిపుల్స్, 6 యొక్క 4 గుణిజాలు వరుసగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 12, 18, 24, 30 ఇలా అవ్వచ్చండి. వీటి టోటల్ ఎంత అన్నారండి? 108 అన్నారు. వీటిని సమ్ చేస్తే మీకు ఎప్పుడు కూడా కన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకుంటే, మల్టిపుల్స్ ఆఫ్ కన్సిక్యూటివ్ నెంబర్ లేదా కన్సిక్యూటివ్ నెంబర్ తీసుకుంటే మీకు యావరేజెస్లో ఒక కాన్సెప్ట్ తెలుసండి. ఇది 108 అవుతుందా? మీకు ఈ రెండింటి పేరు సమ్ ఈక్వల్ అవుతుంది. అంటే ఈ రెండింటి టోటల్ మీకు 54 అవ్వాలి, ఈ రెండింటి టోటల్ 54 అవ్వాలి. 54 + 54 108. మీకు యావరేజెస్ తెలిస్తే అర్థమవుతుంది, రైట్. ఇప్పుడు ఈ రెండు నెంబర్లు 54 అవ్వాలి అండ్ డిఫరెన్స్ 6 ఉండేటట్టు ఉండాలి. అంటే ఈ వాల్యూ కనుక 24 అయితే ఇది 30 అవ్వాలి. నీకు అర్థమవుతుందా? డిఫరెన్స్ 6 ఉండేటట్టు. ఎందుకంటే కన్సిక్యూటివ్ 6 మల్టిపుల్స్ కదండి. ఇంటూ 6 + 6 చేస్తే ఈ వాల్యూ రావాలి, రైట్. ఇప్పుడు 24 అయిందంటే ఇది ఎంత అవ్వాలి? ఇది 18 అవ్వాలి. 30 అయిందంటే ఇది 36 అవ్వాలి. సో 18 + 36 ఎంత? 36, 54 అంతే కదా, వచ్చింది కదా. అంటే ఇక్కడ మీకు ఈ 4 నెంబర్స్ ఏవో మీకు అర్థమైనాయి. ఒకవేళ ఈ నెంబర్స్ కనుక మీకు తెలియకపోతే మీరు ఎలా అనుకోవాలంటే అండి, ఒక నెంబర్ 6K అనుకుంటే ఇంకో నెంబర్ మీకు 6 అవుతుంది, ఇంకో నెంబర్ మీకు 6K + 12 అవుతుంది, ఇంకో నెంబర్ మీకు 6K + 18 అవుతుంది. ఈక్వల్ టు 108 చేస్తే వీటన్నిటిని సమ్ చేస్తే మీకు అప్పుడు K వాల్యూ వస్తుందండి. K వాల్యూ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసినా మీకు ఈ 4 నెంబర్లు వస్తాయి. ఇదేమో మీకు బేసిక్ అండి, కాన్సెప్ట్ కనుక స్ట్రాంగ్ లేకపోతే. ఇక్కడేమో మీకు మంచి కాన్సెప్ట్స్ ఉంటే మీరు తొందరగా ఐడెంటిఫై చేయగలుగుతారు, రైట్. ఇప్పుడు ఏమన్నారు? మీకు 36 వచ్చిందా? దెన్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద నెక్స్ట్ 6 consecutive మల్టిపుల్స్ ఆఫ్ 4. దీని తర్వాత 6 consecutive మల్టిపుల్స్ ఆఫ్ 4 అంట. 36 తర్వాత 4 మల్టిపుల్ ఏది ఉంటుందండి? 40 ఉంటుంది, 48 ఉంటుంది, 52 ఉంటుంది, 56 ఉంటుంది, నెక్స్ట్ ఏముంటుంది? 60 ఉంటుంది, 64 ఉంటుంది, 68 ఇంతే కదండి. 40
సారీ ఇక్కడ 44 మిస్ అయింది కదా మనకి. నెక్స్ట్ ఏమని చెప్పండి, 40 తర్వాత 44, తర్వాత 48, తర్వాత 52, తర్వాత 56, తర్వాత 60. 6 ఇవేనా, 1 2 3 4 5. ఇప్పుడు వీటి సమ్ చెప్పాలంట. మళ్ళీ సేమ్ అండి, యావరేజ్లో ఈ రెండింటి సమ్ సేమ్ అవుతుంది, ఈ రెండింటి సమ్ సేమ్ అవుతుంది, ఈ రెండింటి సమ్ సేమ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇక్కడ మీకు 60 + 40 ఎంత 100. సో టోటల్ చేయాలంటే 20 మీకు 3 వచ్చినాయి కాబట్టి 100 × 3 300. లేదా మీరు కూడొచ్చు, అట్లయినా వస్తుంది. సో 300 అని మీకు రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ డి. మీరు ఎంత స్పాట్గా చేస్తారనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 3. యావరేజ్ ఏజ్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఇస్ 21 years. 2 students leave the group and 1 new student join the group. The average now becomes 20 years. If age of one of the students who left the group is 28 years and the one who joined is 21 years, then what is the age of the other students who left the group? 20 మంది విద్యార్థుల సగటు వయసు 21 సంవత్సరాలు. ఇక్కడ వరకు అర్థం చేసుకుందాం చూడండి. 20 మంది విద్యార్థులకి 21 years. ఇది మీకు యావరేజ్, ఇది మీకు క్వాంటిటీ అనుకోండి ఎంత ఉంటుంది. ఒక గ్రూప్లో నుండి ఇద్దరు వెళ్ళిపోయి ఒక కొత్త విద్యార్థి చేయడంతో సగటు 20 సంవత్సరాలు అవుతుంది. వెళ్ళిపోయిన వారిలో ఒక విద్యార్థి వయసు 28 సంవత్సరాలు, కొత్తగా చేరిన విద్యార్థుల వయసు 21 సంవత్సరాలు అయితే వెళ్ళిపోయిన మరొక విద్యార్థి వయసు ఎంత? ఇప్పుడు మీకు ఇద్దరు వెళ్ళిపోయి, ఈ క్వశ్చన్ని మీరు ఎక్స్ అనుకొని చేసేదానికన్నా నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక్క గ్రూప్లో నుండి ఇద్దరు వెళ్ళిపోయినారంటండి, ఒక పర్సన్ ఎంటర్ అయినాడంట. యావరేజ్ 21 కాబట్టి వెళ్ళిపోయిన పర్సన్ ఉంటాడా? వెళ్ళిపోయిన పర్సను 21 వెళ్ళిపోయినారనుకోండి ఇద్దరు, 20 మెంబర్స్కి 21 యావరేజ్ కదా. ఇద్దరు బయటకు వెళ్ళిపోయిన ఇద్దరు పర్సన్స్ కూడా 21 బయటకు వెళ్ళిపోయి లోపలికి వచ్చిన పర్సన్ కూడా 21తో వచ్చినాడు అనుకోండి, మీ యావరేజ్ చేంజ్ అవ్వదు కదా. లోపలికి వచ్చిన పర్సన్స్ యావరేజ్ చేంజ్ అవ్వదు కదా. ఇప్పుడు మీ క్వశ్చన్లో ఎలా ఇచ్చినారు? ఫస్ట్ ఇద్దరు బయటకు వెళ్ళిపోయినని అన్నారు, తర్వాత ఒకళ్ళు లోపలికి వచ్చినారన్నారా? నేను ఇప్పుడు దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చా చూడండి. ఫస్ట్ ఒక పర్సన్ లోపలికి వచ్చినాడు, తర్వాత ఇద్దరు పర్సన్ బయటకు వెళ్ళిపోయినారు అనుకోవచ్చు కదా. మీకు ఎలా అనుకున్నా నష్టం లేదండి, యావరేజెస్లో మీకు టోటల్ అయితే మారదు. సో 20 మంది ఉన్న ఒక గ్రూప్లో 21 years యావరేజ్ ఉందా? ఫస్ట్ ఆ గ్రూప్లో పర్సన్ లోపలికి వస్తుందా అనుకుంటున్నాను. ఇప్పుడు గ్రూప్లో 21 మెంబర్స్ అయినారు. ఓకే, 21 మెంబర్స్ యావరేజ్ ఎంత ఉంటుంది కదండి. 21 ఇతను వచ్చే పర్సన్ కూడా 21 years కాబట్టి 21 కూడా యావరేజ్ ఎంత? 21 years. ఇప్పుడు ఈ గ్రూప్ల నుండి ఇద్దరు బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు -2, ఇక్కడ మీరు +1 అనుకోండి. -2 అయితే ఎంత? ఇప్పుడు 19 మెంబర్స్ ఉన్నారు. 19 మెంబర్స్కి యావరేజ్ ఎంత అయిందంట? 20 అయిందంట, అంతేనా? యావరేజ్ మెంబర్స్ 20 అయిందంట. రైట్. గ్రూప్లో 21 మంది ఉండి బయటికి వెళ్ళిపోయిన ఇద్దరు కనుక, ఇప్పుడు 2 మెంబర్స్ బయటికి వెళ్ళినారు కదా, ఈ 2 మెంబర్స్ కనుక 21 + 21 42 తీసుకెళ్ళినారు అనుకోండి, యావరేజ్ మారకపోయేది కదా. వాళ్ళిద్దరి దగ్గర 21 వాళ్ళు తీసుకెళ్ళినారు. రైట్. కానీ గ్రూప్లో 19 మంది దగ్గర ఒకటి తగ్గింది అంటే ఈ ఇద్దరు వాళ్ళ 21 తీసుకెళ్తూ మిగిలిన 19 మంది దగ్గర కూడా ఒకటి తీసుకెళ్ళినారు, అంతేనా? 19 × 1. సో ఇద్దరు బయట తీసుకెళ్ళింది ఎంత అండి? సో 42, 61 బయటకు తీసుకెళ్ళారు, అంతేనా? 61. ఇప్పుడు 61 ఏమో ఇద్దరు ఏజ్ అండి, దాంట్లో ఒక పర్సన్ ఏజ్ ఎంత అన్నారు మీకు? 28 అన్నారు. సో ఒక 28 కనుక మైనస్ చేస్తే ఇంకోటి ఎంత వస్తుంది? 11 - 8 అంటే 3, 5 - 2 అంటే 3, 33. సో ఆప్షన్ బి మనకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 4 అండి. ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 4 km/h మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ కరెంట్. ఇఫ్ ఏ బోట్ టేక్స్ టోటల్ ఆఫ్ 13 hours టు కవర్ 36 kilometers in downstream and 40 kilometers in upstream, then find the speed of the boat in still water. నిచ్చెన నీటిలో ఒక పడవ యొక్క ప్రవాహ వేగానికంటే 4 కిలోమీటర్లు అధికం, 4 km/h అధికం, 36 కిలోమీటర్ల ప్రవాహ దిశలో మరి 40 కిలోమీటర్ల ప్రవాహ వ్యతిరేక దిశలో ప్రయాణించడానికి ఆ పడవకు మొత్తం 13 గంటల సమయం పడుతుంది. అయినా నిచ్చెన నీటిలో ఆ పడవ ప్రవాహ వేగం ఎంత? పడవ యొక్క వేగం ఎంత? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుని చూడండి. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇస్ 4 km/h మోర్ దెన్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్. అంటే మీరు కరెంట్ కనుక x అనుకుంటే ఇది x+4 అవుతుందా? ఇది స్పీడ్ ఆఫ్ కరెంట్ అవుతే ఇది స్పీడ్ ఆఫ్ బోట్, ఇంతేనా? ఇన్ స్టిల్ వాటర్ ఏమన్నారు? బోట్ టేక్స్ 13 hours తీసుకుంటుందంట. దేనికి? 36 kilometers డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి అండి. డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి స్పీడ్ ఏంటంటే ప్లస్ అవుతుందా? 2x+4 అవుతుందా? రైట్. ప్లస్ అప్ స్ట్రీమ్ 40 kilometers కదా, అప్ స్ట్రీమ్లో ఏ రేటెడ్ మైనస్ అవుతుందా? అంటే x+4 - x అంటే 4. ఈ టైం ప్లస్ ఈ టైం కలిపి 13 అన్నారు. సో ఇది 4 10 times.
సో 36/2x+4 ఈక్వల్ టు 13 - 10 అంటే 3, ఇది 12 టైమ్స్. 2x+4 ఈక్వల్ టు 12, 2x ఈక్వల్ టు 8, x ఈక్వల్ టు 4. అంతేనా? ఇప్పుడు మీకు ఏమడిగినారు, ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఇదే కదా అడిగింది. మీకు x వాల్యూ 4 వచ్చింది, 4 + 4 8. సో ఆప్షన్ బి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 5. ఇఫ్ 8 men working 8 hours per day for each of 8 days produce 5 units of work, then the units of work produced by 5 men working 5 hours per day for each of 5 days is. ఇక్కడ చూడండి మీరు, ఇది మీకు m1 d1 h1 బై w1 ఈక్వల్ టు ఆ కేసు ఉంది కదండి. మీకు m1 d1 h1 బై w1 ఈక్వల్ టు m2 d2 h2 బై w2 ఇదే కదా. ఈ ఫార్ములా అప్లై చేస్తే మీకు వచ్చేస్తుందండి. 8 men working 8 hours 8 days, 8 men 8 days 8 hours 5 units of work అన్నారు. నెక్స్ట్ ఏమన్నారు, దెన్ ద యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్డ్ బై w2 కనుక్కోమన్నారు. 5 men 5 hours 5, సో 5 5 5 అంతేనా. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 8 క్యూబ్ అంటే మీకు 8 5 1 2, ఇది 5 క్యూబ్ ఇంటూ 5 అంటే ఇది మీకు 625 అవుతుంది, 1/w2. సో w2 వాల్యూ ఏమవ్వాలండి మీకు 625/512 అవ్వాలి. ఆప్షన్ బి రైట్. Question number 6. If a certain sum of money of rupees 256,000 amounts to 364500 in 3 years, find the rate of compound interest. ఇది చూడండి, ఇది మీకు ప్రిన్సిపల్, ఇది అమౌంట్ కదా. ఆఫ్టర్ 3 years కదా ఇదండి. ఇన్ 3 years అన్నారు కాబట్టి ఆఫ్టర్ 3 years ప్రిన్సిపల్ కనుక ఇదైతే అమౌంట్ ఇది అవుతుంది అంతేనా. మీకు ఆఫ్టర్ 1 year రావాలంటే, ఇక్కడ 3 years ఉంది, 1 year రావాలి కాబట్టి మీకు క్యూబ్ రూట్ చేస్తే సరిపోతుందండి. అంటే ఈ రేషియో తీసుకొని ఈ 2 zeros క్యాన్సల్, ఇక్కడ మీకు 2 క్యాన్సల్ అవుతుంది, 5 క్యాన్సల్ అవుతుందండి. 5 టైమ్స్, 5 12 టైమ్స్. ఇది మీకు 5తో క్యాన్సల్ అయితే 729 అవుతుంది. ఈ రేషియోకి మీరు ఇక్కడ 3 నుండి 1 రావాలంటే క్యూబ్ రూట్ తీసుకుంటే సరిపోతుంది. 5 1 2 ఉంటే క్యూబ్ రూట్ ఆఫ్ 729. ఇదంతా ఇది 8 అయితే ఇది 9 కదా. అంటే మీకు 1 year తర్వాత ప్రిన్సిపల్ కనుక 8 ఉంటే అమౌంట్ 9 అవుతుంది. మీకు 1 yearలో సింపుల్ ఇంట్రెస్ట్ అన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నా సేమ్ కాబట్టి మీకు 1 yearలో 8 ఉన్నది 9 అవుతుందంటే మీకు 1 ఇంట్రెస్ట్ వస్తుంది, దేనిపైన 8 పైన. 1/8 ఫ్రాక్షన్ అంటే పర్సెంటేజ్లో 12.5%. ఇది మీకు తెలుసు కదా. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది మనకి రైట్ ఆన్సర్. Question number 7. The marked price of an article is 5,000, but due to festive offer, a certain % of discount is declared. Mr. X availed this opportunity and bought the article at a reduced price. He then sold it to ₹5,000 and thereby made a profit of 13.711%. The percentage of discount allowed was. ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర 5,000, కానీ దాని కొంత రాయితీతో ఎక్స్ అనే వ్యక్తి కొని దాన్ని తిరిగి 5,000కి అమ్మాను. దీనివలన అతనికి 13.7/11% లాభం వచ్చింది. అయినా ఎంత శాతం రాయితీతో కొనేను. ఇది మార్కెట్ ప్రైస్ కదండి. ఇది మార్కెట్ ప్రైస్ మీకు ఇక్కడ 5,000 ఉంది. కొంచెం డిస్కౌంట్ ఇచ్చినారంటే కాస్ట్ ప్రైస్ ఇక్కడికి వస్తుంది కదా. కాస్ట్ ప్రైస్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు సెకండ్ టైం ఏం జరిగింది, ఇంతే కాస్ట్ ప్రైస్ని మళ్ళీ ఎంత కమ్మినాడు, మళ్ళీ 5,000కి అమ్మినాడు. సో ఇలా అమ్మడం వల్ల అతనికి ఎంత లాభం వచ్చిందంట, ఇదే కదా లాభం. దీన్ని మీరు ఫ్రాక్షన్ ఉంది, పర్సెంటేజ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 143 + 7 150/11 × 100 ఇంతేనా. 53 టైమ్స్ 52 టైమ్స్, సో అంత 3/22. ఈ పర్సెంటేజ్ ప్రాఫిట్కి అమ్మినాం అంటే 3/22కి లాభం కమ్మినట్టు అండి, అంతే కదా. మీకు 22 parts కనుక కాస్ట్ ప్రైస్ అయితే 3 partsకి అమ్మినట్టు. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ కనుక సిపి అనుకుంటే మీకు ఇంటూ 22కి 3 యాడ్ చేస్తే ఎంత, 25/22 చేస్తే ఈ వాల్యూ వస్తుందని మీకు అర్థం అవ్వాలి. కాస్ట్ ప్రైస్కి 3/22 లాభంతో అమ్మాలి. సో 22 parts కనుక మీ కాస్ట్ ప్రైస్ అయితే 3 parts లాభం అనుకుంటే మీరు 25కి అమ్మాలి. సో సిపి ఇంటూ 25/22 చేస్తే మీకు సెల్లింగ్ ప్రైస్ వస్తుందా. మీకు మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇది ఇంటూ అయిందండి. ఇటు నుండి ఇటు రివర్స్లో ఇంటూ అవ్వాలండి.
మీ కాన్సెప్ట్ అర్థమైతే ఇది ఈజీగా అర్థమవుతుందండి. ఇటు నుండి ఇటు ఇది అయింది కాబట్టి ఇటు నుండి ఇటు ఇది అవ్వాలి. అంటే మార్కెట్ ప్రైస్ కనుక 22 అయితే మీకు 3 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వాలి. 25 రూపాయలు మార్కెట్ ప్రైస్ అయితే మీకు 22కి అమ్మాలి, 3 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలి. ఇటు నుండి ఇటు రావాలంటే మీకు నేను క్లియర్గా అర్థం చేస్తాను చూడండి. 25 కనుక ఎంపీ అయితే డిస్కౌంట్ మీకు 3 అవ్వాలి. సో 3/25 ఇంటూ 100 కదా. సో 25 4 టైమ్స్ అంటే ఎంత? 12% మీకు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మళ్ళీ. 500 మీ మార్కెట్ ప్రైజా, దీని మీద మీరు డిస్కౌంట్ ఎంత ఇచ్చినారు? 22/25 అంటే 4% డిస్కౌంట్. ఎంత? 12% డిస్కౌంట్ ఇస్తే ఇంతే కదా. 12% డిస్కౌంట్ ఇస్తే ఇంతే కదా, ఈ వాల్యూ వస్తుంది. 12% డిస్కౌంట్ అంటే 88/100 చేస్తే ఇదే వాల్యూ కదా మీకు. 12% డిస్కౌంట్ అంటే ఎంత? 88, 4/2 ఇంత. ఇప్పుడు ఇది మీకు కాస్ట్ ప్రైస్ కదా. దీన్ని మళ్ళీ మీరు ఇంత లాభం అమ్ముతున్నారు. ఇంత లాభం అమ్మడం అంటే 25/22 అమ్ముతున్నారు. అప్పుడు మీకు మళ్ళీ 5000 రావాలంటే ఈ వాల్యూ క్యాన్సిల్ అవ్వాలి, ఈ వాల్యూ క్యాన్సిల్ అయినప్పుడు మళ్ళీ ఈ రెండు సేమ్ అవుతుంది. మీరు మార్కెట్ ప్రైస్ పైన డిస్కౌంట్ ఇస్తే ఒక కాస్ట్ ప్రైస్ వచ్చింది. మళ్ళీ మీరు సేమ్ మార్కెట్ ప్రైస్కి అమ్మాలనుకున్నారనుకోండి, మీ సెల్లింగ్ ప్రైస్ మళ్ళీ దీనికి ఇంక్రీజ్ చేయాలి కదా. ఈ రెండు వాల్యూ రివర్స్లో ఉంటాయండి. అర్థమవుతుందా మీకు? మార్కెట్ ప్రైస్ ఇంత, ఇది మీకు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇది మీ కాస్ట్ ప్రైజు, ఇది మీకు ప్రాఫిట్. మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి కదా, ఇక్కడ మీకు మళ్ళీ సేమ్ వాల్యూ వచ్చేది 5000. అందుకే ఈ వాల్యూ ఏముంటుందో రివర్స్లో, ఇది రివర్స్లో ఉంటుంది. ఫ్రాక్షన్ రివర్స్ అయి ఉంటుంది అంతే. ఇది మీకు అర్థమైపోతే మీకు ఈ 5000 తోటి కానీ ఏం పని లేదండి. ఇక్కడ ఇచ్చిన 5000 తోటి కానీ మిగతా వాల్యూస్ తోటి మీకు ఏం పని లేదు. రైట్. క్వశ్చన్ నెంబర్ 18. In finding the HCF of two numbers by division method, the last divisor is 23 and the quotients are 2, 1, 2 respectively. What is the sum of the two numbers? ఈ క్వశ్చన్కి మీకు ఇంగ్లీష్ ఉందని తెలుగులో లేదు, మీకు పేపర్లో చూసుకోండి. క్వశ్చన్ తెలుగులో మీరు లాంగ్ డివిజన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇలాగే క్యాలిక్యులేట్ చేస్తారండి. దీంట్లో క్వోషంట్స్ ఆర్ వరుసగా ఏమన్నారు? క్వోషంట్ అంటే 2, 1, 2 ఇవి అన్నారు. అంటే లాస్ట్ డివైజర్ ఇస్ 23 అన్నారు. ఇది 23నా? 23. ఇక్కడ మీకు హెచ్సిఎఫ్ అంటే 0 రావాలి కదా. 23 × 2 ఎంత అండి? 46 వస్తుంది. ఈ 46 ఎక్కడి నుండి తీసుకుంటాం మనం? ఇక్కడ నుండి తీసుకుంటాం. ఇక్కడ ఉన్నది మీకు ఇక్కడ క్యారీ చేసుకుంటాం. మీకు కాన్సెప్ట్ మీకు తెలిసి ఉంటే ఎలా చేస్తారో లాంగ్ డివిజన్ మెథడ్లో. సో ఇప్పుడు ఇప్పుడు 46 × 1 46 + 23 49 + 20 అంటే 79. అంటే ఇక్కడ కనుక మీకు 79 ఉంటే 46 × 1 46 ఇలా మైనస్ అవుతుంది, 23 వస్తుంది. ఇక్కడ 46 ఉంటే 23 × 2 46 అవుతుంది, -0 వస్తుంది. ఈ 79 మీరు ఇక్కడ నుండి తీసుకుంటారండి. ఇక్కడ ఉన్న వాల్యూ ఎలా ఉండాలి? 79 × 2 ఎంత? 168 అంతేనా? 160కి 40 యాడ్ చేస్తే 200, ఆ 8 + 4 అంటే 12, 212 అవ్వాలి. అంటే 79 × 2 చేస్తే ఎంత? ఇక్కడ మీకు 168 కనుక మీరు మైనస్ చేస్తే ఇదే వాల్యూ వస్తుంది. మీకు ఆ రెండు నంబర్లు ఏమండి? ఆ రెండు నంబర్లు మీకు ఇవి. ఒక్క నిమిషం అండి. మీకు ఆ రెండు నంబర్లు ఇవి. ఈ రెండింటి యొక్క సమ్ ఎంత? 9 + 2 ఎంత? 11, 7, 1 ఇది 8, సో 281 అంతేనండి. అయితే మనం ఎక్కడో మిస్టేక్ చేసినామండి ఈ క్యాలిక్యులేషన్ చేస్తున్నప్పుడు. 281 వచ్చిందా? 79 × 2 ఎంత? 79 × 2 అంటే 158 అంతేనా? 80 ఉంటే 158. 158కి మీరు 46 యాడ్ చేయాలి. 158కి 46 యాడ్ చేస్తే 8 + 6 14. ఓకే, ఇక్కడ మీకు యూనిట్ డిజిట్ 4 రావాలండి. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ మీకు 4 రావాలి. ఇది 214, ఇది 214 అవుతే ఇక్కడ మీకు 283 ఆన్సర్ వస్తుందండి. ఇది మీకు 283 అవుతుంది సమ్ చేస్తే. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. In 2010, a library contained a total of 11,500 books. 2010లో లైబ్రరీలో ఎన్ని బుక్స్ ఉన్నాయంటే 11,500. ఇన్ 2 categories, ఒకటి ఫిక్షన్, ఒకటి నాన్ ఫిక్షన్. రైట్. In 2015, the library contained a total number of 2015. A library contained a total number of 12,765 books in these 2 categories. During this period, there was 10% increase in the fiction category, while there was a 12% increase in the non-fiction category. How many fiction books were there in the library in 2010? Right. మీకు 2010లో లైబ్రరీలో మొత్తం పుస్తకాలు 11,500 ఉన్నాయండి.
అవి ఫిక్షన్ మరియు నాన్ ఫిక్షన్ విభాగాలు ఉన్నాయి రెండిట్లో. అవే విభాగంలో 2015వ సంవత్సరంలో మొత్తం ఇంత ఉన్నాయి, రైట్. ఈ మధ్య కాలంలో ఫిక్షన్ విభాగాల్లో 10% పెరిగింది, నాన్ ఫిక్షన్ విభాగాల్లో 12% పెరిగింది. ఫిక్షన్ నాన్ ఫిక్షన్ కదా, దీంట్లో ఏమో 10% ఇంప్రూవ్మెంట్ ఉందండి, దీంట్లోనేమో 12% ఇంక్రీజ్ ఉంది. అంటే మీకు టోటల్ తెలుసు కానీ ఫిక్షన్ ఎంత నాన్ ఫిక్షన్ ఎంత తెలియదు మీకు. అయితే 2010లో ఫిక్షన్ ఎంత అని క్వశ్చన్ అండి. 2010లో ఫిక్షన్ ఎంత, 2015లో రెండు కలిపి ఇంత. ఈ క్వశ్చన్ని మీరు సింపుల్గా అలిగేషన్ అప్లై చేసి చేయొచ్చండి. మీ దగ్గర 11,500 బుక్స్ ఉంటే 2000కి 12,765 అయింది. ఎంత ఇంక్రీజ్ అయింది చెప్పండి? 65, 7 - 5 అంటే 2, ఇది 1265 ఇంక్రీజ్ అయింది. 11500 మీద 1265 అంటే ఈ 1265 అనే వాల్యూ 115 × 11 చేస్తే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 5, 6, 2, 1, 1265. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఓవరాల్గా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది? 11% అయింది. అంటే మీకు టోటల్గానేమో 11% ఇంక్రీజ్ అయింది, ఫ్రిక్షన్లో 10% ఇంక్రీజ్ అయింది, ఫిక్షన్లో, నాన్ ఫిక్షన్లో 12% ఇంక్రీజ్ అయింది. అలిగేషన్ అప్లై చేయొచ్చు కదండి. 11% ఒక కేటగిరీలో 10% ఇంక్రీజ్ అయింది, దీంట్లో 12% ఇంక్రీజ్ అయింది, రెండింటి కలిపి 11 ఇంక్రీజ్ అయింది. సో రెండు బుక్స్ ఏ రేషియోలో ఉండాలి? 12 - 11 అంటే 1, 11 - 10 అంటే 1. ఈ రెండు బుక్స్ 1:1 రేషియోలో ఉండాలి. సో 11,500లో 1:1 అంటే బై 2 అవ్వాలి. బై 2 చేస్తే ఎంత అండి? 10,000 ఉంటే 500 అయ్యేది, 1,500 ఉంది కాబట్టి 750, 5750. ఇంతేనా? ఇక్కడ ఉంది ఆప్షన్ సి, రైట్. క్వశ్చన్ చూస్తే పెద్దగా ఉందండి అంతే. క్వశ్చన్ నెంబర్ 10. Hari and Madhu started a business investing amounts in the ratio 2:3. If Hari had invested an additional amount of 10,000, the ratio of their investments become 3:2. Then the amount invested by Hari is. మీకు చాలా సింపుల్ క్వశ్చన్ అండి ఇది. హరి అండ్ మధు ఇన్వెస్టెడ్ రేషియో ఎలా ఉన్నాయి? 2:3. హరి మరియు మధులు 2:3 నిష్పత్తిలో సొమ్మును పెట్టుబడి పెట్టే ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. రూ. 10,000 అదనపు సొమ్మును హరి పెట్టుబడిగా పెట్టి ఉంటే వారి పెట్టుబడుల నిష్పత్తి 3:2 అయ్యేది. 3:2 అయ్యేది. అయితే హరి పెట్టిన పెట్టుబడి సొమ్ము ఎంత? ఇక్కడ చూడండి, ఓన్లీ హరినే 10,000 ఎక్స్ట్రా పెడుతున్నాడు, మధు ఏమైనా ఎక్స్ట్రా పెడుతున్నాడా? పెట్టలేదు కదా. మధుకి ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉండాలి కదా. అంటే మధుకి ఇంతకుముందు 3 ఉంటే ఇప్పుడు 2 ఉంది, అలా ఉండద్దు కదా. ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు ఇన్ని 2 × 3 చేయండి, సరిపోతుందా? 6 ఉంటే 6 అయింది. ఇక్కడ × 2 చేసినారు కాబట్టి ఇక్కడ × 2, ఇక్కడ × 3 చేసినారు కాబట్టి ఇక్కడ × 3 చేయొచ్చా? అంటే హరి ఇంతకుముందు కనుక 4 పార్ట్స్ పెట్టుబడి పెడితే ఇప్పుడు ఎంత పెట్టాలి? 9 పెట్టాలి. ఎంత పెరిగింది? 5 పెరిగింది. ఈ 5 వాల్యూవే క్వశ్చన్లో మీకు 10,000 అన్నారు, రైట్. క్వశ్చన్ ఏంటండి? దెన్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ బై హరి ఈజ్. సో ఇనీషియల్గా ఎంత ఇన్వెస్ట్ చేసినాడు? సో 4 వాల్యూ ఎంత? సో 2 టైమ్స్ అయింది కాబట్టి 2 టైమ్స్ 8,000. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 11. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 121,000 and 15488 is 484. Their LCM is 15,488 మరియు 12,100 అనే రెండు సంఖ్యల గసాబ 484 అయిన వాటి గసాగు ఎంత? మీకు ఈ ఫార్ములా తెలుసు కదండి. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ దోస్ 2 numbers. హెచ్సిఎఫ్ ఇంతే కదా. మీకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చినారు కదా. 12100 ఇచ్చినారు, 15488 ఇచ్చినారు. ఎల్సిఎం కనుక్కోమన్నారు, ఎక్స్ అనుకుంటే హెచ్సిఎఫ్ 484 అన్నారు, అంతేనా. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇటు సైడ్ యూనిట్ డిజిట్లో మీకు 2 zeros ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ కూడా మీకు 2 zeros రావాలంటే ఈ ఎక్స్ ప్లేస్లో కూడా మీకు 2 zeros ఉండాలి, ఎందుకంటే ఇక్కడ మీకు జీరోస్ లేవు కదా. అలాంటి ఆప్షన్ మీకు ఒకటే ఉంది, ఆప్షన్ సి. డైరెక్ట్గా మార్క్ చేయొచ్చు, ఇంకా మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, రైట్. క్వశ్చన్ నెంబర్ 12. A, B, C are partners in a firm sharing profit in the ratio 5:6:7. If set aside 10% of the profit as emergency fund and shared the rest of the profit, then B gets his share of profit as rupees 1,68,600. The amount of profit set aside for emergency fund is. A, B మరియు Cలు లాభాలు 5:6:7 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. ఒకవేళ వారు 10% లాభాన్ని అత్యవసర నిధిగా పక్కన పెట్టి మిగిలిన లాభాన్ని వారి నిష్పత్తుల్లో పంచుకోగా బీకి మొత్తం 1,68,600 వచ్చాయి. అయినా అత్యవసర నిధిగా పెట్టిన మొత్తం ఎంత? రైట్. ఏబిసిలు కదండి. ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలు అన్నారండి? 5:6:7 అన్నారు.
మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో ఉంటే ప్రాఫిట్స్ అదే రేషియోలో తీసుకోవాలి కదా, 5:6:7 అంతే. ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇది ప్రాఫిట్ రేషియో. ఇప్పుడు ఏమన్నారంటే 10%, 10% లాభాన్ని అత్యవసర నిధి కింద పక్కన పెడుతున్నారు. అంటే 10% పక్కన పెట్టి మిగిలింది పంచుకుంటున్నారు, అంతేనా. అంటే 90% పంచుకోవాలి కదా. అంటే ఒకవేళ 90% కనుక పంచుకుంటే 5:6:7 నిష్పత్తిలో పంచుకోవాలి. నేను ఏమనుకుంటున్నానంటే ఈయనకు ₹5 వచ్చింది, ఈయనకు 6 వచ్చింది, నేను 7కి వచ్చింది. మొత్తం ఎంత ముగ్గురు కలిపి 5, 6, 7 అంటే 18 కదా. 5 + 6 అంటే 11 + 3 + 18. అంటే 18 అనేది కనుక మొత్తం అనుకున్నారనుకోండి, అంటే ఇప్పుడు 90% వీళ్ళకి పంచుతున్నారు కదా. 90% వాల్యూ నేను 18 అనుకుంటున్నాను. వీళ్ళకి పంచింది 90%ఏ కదా. వీళ్ళకి ₹18 పంచేసినారు అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు 10% వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? 10% వాల్యూ ఇది /5 అయింది కాబట్టి /5 అంటే 2. అంటే మీకు మొత్తం 100% వాల్యూ ఎంత అవ్వాలి అప్పుడు? 20 అవ్వాలి. అంటే మీ దగ్గర ₹20 ఉంటే దీంట్లో 10% ₹2ని పక్కన పెడుతున్నారు. మిగిలిన 90%ని ₹18 ఈ రకంగా పంచుతున్నారు. అప్పుడు 5, 6, 7 వస్తాయి. ఇలా బీకి ఎంత వచ్చిందంట? బీకి ₹6 వచ్చినాయి కదా. ₹6 వాల్యూ 1,68,600 అన్నారు. అయితే ఏకి ఎంత వచ్చిందని క్వశ్చన్ అండి. బీకి అయితే మొత్తం మిమ్మల్ని ఏమడిగినారు? ఓకే, 10% వాల్యూ ఎంత? ఆ ₹2 పక్కన పెట్టింది ఎంత? /3 అయింది కాబట్టి /3 చేసేయండి. 3 5 15, 2 సరే ఒకటి క్యారీ వస్తుంది కాబట్టి 3 6 18, 56,200. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13. In an election between two candidates, Ravi and Amit, 20% of the voters did not participate in voting, 12.5% votes were declared invalid, and the winner got 50% of the total votes and won by 2100 votes. Find the total number of voters in the voting list. రవి మరియు అమిత్ మధ్య జరిగిన ఒక ఎన్నికల్లో 20% మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనలేదు. 12.5% మంది ఓట్లు చెల్లవని చెప్పారు. గెలిచిన వ్యక్తి మొత్తం ఓట్లలో 50% సాధించి 2100 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. అయినా ఓటర్ లిస్టులోని ఓట్ల సంఖ్య ఎంత? నేను టోటల్ ఓట్స్ 100 అనుకుంటున్నానండి. టోటల్ ఓట్స్ 100 అనుకుంటున్నాను. ఓకేనా. 100లో 20% మంది అయితే ఓట్లు వేయలేదు. ఇప్పుడు మీకు పోల్డ్ ఓట్స్ ఏమవ్వాలి? పోల్డ్ ఓట్స్ అంటే ఓట్ వేసిన వాళ్ళు. 20% వేయలేదంటే 80% అంటే 80. ఇప్పుడు దీంట్లో 12.5% ఇన్వాలిడ్. 12.5% అంటే 1/8 కదా. సో 80లో 1/8 అంటే 10 కదా. 10 పోతే ఎంత? వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 70 ఓట్స్ వ్యాలిడ్ కదా. ఇంకేమన్నారు? రవి డిక్లేర్డ్ అండ్ ద విన్నర్ గాడ్. దీంట్లో విన్నర్ ఎవరో తెలియదండి. విన్నర్కి ఓకే అండ్ లూజర్. విన్నర్కి మొత్తం ఓట్లలో 50% ఉంటున్నాయండి. డిక్లేర్డ్ అండ్ విన్నర్ గాట్ 50% ఆఫ్ ద టోటల్ ఓట్స్. టోటల్ ఓట్స్ 100 అయితే దాంట్లో 50% అంటే 50. అంటే మీకు వ్యాలిడ్ ఓట్స్ మొత్తం 70 అయితే ఈయనకి 50 వస్తే లూజర్కి ఎంత రావాలి? 20 రావాలా? ఎన్ని ఓట్ల తేడాతో గెలిచినాడండి? 30 ఓట్ల తేడా. 30 ఓట్ల తేడాని మీ క్వశ్చన్లో 2100 అన్నారు. అప్పుడు 100 వాల్యూ ఎంత? ఇంతేనా. సో ఇది 3700 రైట్. సో ఇక్కడ ఒక 0తో క్యాన్సిల్ అవుతే మొత్తం మీకు 7000 రావాలండి. ఆప్షన్ బి రైట్. క్వశ్చన్ నెంబర్ 14. 2 pipes A and B can fill a tank in 6 hours and 4 hours respectively. They are opened alternately for 1 hour each, starting with pipe A first. In how many hours will the tank be filled? Hours will the tank be filled. 2 పైపులు A మరియు B ఒక ట్యాంకును వరుసగా 6 మరియు 4 గంటల్లో నింపగలవు. రైట్. పైపు ఏతో మొదలుపెట్టి ఆ 2 పైపులను ఒకదాని తర్వాత మరొకటి ఒక్కో గంట తెరిస్తే ఆ ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుంది? ఏ బి టైం కదండి, 6 hours 4 hours. ట్యాంక్ కెపాసిటీ ఏమవుతుందండి? ఈ రెండింటికి ఎల్సిఎం కదా, అంటే 12 కదా. అంటే ఇది 6 hours 12, ఇది 4 hours 12 నింపాలి. అంటే ఎఫిషియన్సీ ఏమవ్వాలి? 6 × 2 చేస్తే 12 వస్తుంది. 6 hours ఒక్కొక్క అవర్కి 2 లీటర్స్ నింపాలి. ఇది 4 hours ఒక్కొక్క అవర్కి 3 లీటర్స్ నింపితే ట్యాంక్ ఫిల్ అవుతుంది. అంతే కదా. ఇప్పుడు ట్యాంక్ ఫిల్ అవ్వాలి. ఏతో స్టార్ట్ చేసి ఆల్టర్నేటివ్ అంటే ఫస్ట్ అవర్లో ఏ, సెకండ్ అవర్లో బి, థర్డ్ అవర్లో ఏ, ఫోర్త్ అవర్లో బి, నెక్స్ట్ ఫిఫ్త్ ఇదంతా ఇది. ఇప్పటిలో చూడండి 5, 5, 10, 12 12 లీటర్స్ ఫిల్ అయిందా? ఎన్ని గంటలు పట్టిందండి మొత్తం మీకు? 5 hours. ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 15 రైట్.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీని తర్వాత మీకు ప్యాటర్న్ రిపీట్ అవుతుంది చూడండి. అంటే 1/2 + 1/3 + 1/2 + 1/3 ఇలా ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. నేను దీన్ని m + 1/2 + 1/3 ప్లస్ ఇది ఇన్ఫినిటీ సిరీస్ కాబట్టి నేను ఇక్కడ ఇదంతా ఎంఏ కదండి మీకు, ఇది మొత్తం ఎమ్. సో నేను ఇక్కడ నుండి ఎం తీసుకుంటున్నాను, తీసుకోవచ్చు కదా అలా. రైట్, m = 1/, ఇప్పుడు ఎల్సిఎం కనుక మీరు ఏమొస్తుంది 3 + m వస్తుందా. సో 2 × 6 + 2m ప్లస్ ఇక్కడ ఒక m ఉంటుంది, అంటే సరే 6 + 2m + 1. సో m = 3 + m, ఇది పైకి వస్తుందండి, కింద 7 + 2m ఉంటుంది, 7 + 2m. ఇది మీకు 7m + 2m² = 3 + m అవుతుంది, అంతేనా. ఇక్కడ మీకు 2m², ఒక m క్యాన్సల్ అవుతే ఇక్కడ 6m ఉంటుంది +3. దీన్ని మీరు ఎలా రాసుకోవచ్చు మళ్ళీ, m² + 3m + 3/2గా రాసుకోవచ్చు. ఒకటి మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా తెలిస్తే మీరు అలా చేసేసేయండి, లేదనుకుంటే ఇలా చేయొచ్చు మీరు. m² ఇక్కడ మీరు 2 × 3/2m రాసుకోవచ్చు అండి. మీరు ఎలాగో ఈ 2 క్యాన్సిల్ అవుతుంది కదా, ఇది ఎందుకు రాస్తున్నానో మీకు అర్థమవుతుంది కొద్దిసేపట్లో. 3/2కి హోల్ ఎంత అండి, 9/4. ఇటు 9/4 యాడ్ చేస్తున్నారు కాబట్టి 3/2కి ఇటు కూడా మీరు 9/4 యాడ్ చేయండి. ఈ 9/4 క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది, మీకు మళ్ళీ ఇదే ఈక్వేషన్ వస్తుంది. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే a² + 2ab + b² ఫామ్లో ఉందా, అంటే m + 3/2² ఫామ్లో ఉందా, ఉంది. ఇది ఎల్సిఎం 4 వస్తుంది, 3 × 2 6 + 9 15 వస్తుంది. ఇక్కడ రాస్తున్నా చూడండి, మీకు m + 3/2 = √ అంటే √15 అవుతుంది, ఇది /2 అవుతుంది, అంతేనా. సో m = ఇది √15 - 3/2 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 16. A trader allows a discount of 10% for cash payment. How much percent above cost price must mark his goods to make a profit of 8%? ఒక వ్యాపారి నగదు చెల్లింపునకు 10% డిస్కౌంట్ ఇస్తాడు. 8% లాభాన్ని పొందుటకు అతని వస్తువులపై కొన్న ధర కంటే ఎంత శాతం ఎక్కువగా ప్రకటించిన ధరను సూచించాలి. రైట్, ఇక్కడ చూడండి, ఏ ట్రేడర్ అలౌస్ డిస్కౌంట్ ఆఫ్ 10% ఫర్ క్యాష్ పేమెంట్. రైట్, ఇప్పుడు మీకు ఈ మార్కెట్ ప్రైస్ కనుక ఎంపీ ఉందనుకోండి, ఎంపీ పైన 10% డిస్కౌంట్ ఇస్తే 9/10కి అమ్ముతుందంట. ఇలా అమ్మితే కూడా అతనికి 8% లాభం రావాలంట. అంటే ఈ అమ్మకం వాల్యూ ఎలా ఉండాలి, సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్లో 8% ప్రాఫిట్, అంటే 108/100 అమ్మాల, అంతే. మీకు మార్కెట్ ప్రైస్ పైన ఇంత డిస్కౌంట్ ఇస్తే మీకు అయినా 8% ప్రాఫిట్ రావాలి. ఇది మార్కెట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్ అయినా మీకు, ఇది కూడా మీకు సెల్లింగ్ ప్రైస్ అయినా, అంటే 2 సెల్లింగ్ ప్రైస్ అంటే ఇవి ఈక్వల్. ఇది 10 టైమ్సా, ఇది 9 ఎన్ని టైమ్స్ అండి, 9 1 9 2 టైమ్స్, ఇది 6 అయితే ఇది 5. సో మీకు CP/MPకి రేషియో ఎలా వచ్చింది, 5/6 వచ్చిందా. సో CP 5 అయితే MP 6 అవ్వాలంటే 1 ఎక్కువ ముద్రించాలి 5 పైన, 1/5 అంటే మీకు 20%, ఆప్షన్ డి. రైట్. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఏ స్టూడెంట్ సోల్డ్ హిస్ ఫోన్ ఎట్ 4200. లాస్ ఇన్కర్డ్ విల్ బీ, ఇది మీకు 1/3 అండి, 33 1/3% టు ద ప్రాఫిట్ ఇన్కర్డ్ వెన్ ద ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 7400. ఎట్ వాట్ ప్రైస్ హీ షుడ్ సెల్ హిస్ ఫోన్ టు గెట్ డబల్ ప్రాఫిట్ విచ్ హీ లూజింగ్ ఇన్ స్టార్టింగ్. ఒక విద్యార్థి తన ఫోన్ని 4200కు అమ్మినప్పుడు వచ్చే నష్టం, అదే ఫోన్ని 7400కు అమ్మినప్పుడు వచ్చే లాభంలో 1/3%. తన ఫోనుని ఎంతకు అమ్మినప్పుడు వచ్చే లాభం తన తొలుత వచ్చిన నష్టానికి 2 రెట్లు ఉంటుంది. సింపుల్ అండి, మీరు చూడండి, ఇప్పుడు అతను 4200కి అమ్ముతున్నాడు, ఇలా అమ్మినప్పుడు నష్టం వస్తున్నాడు, అంటే దీనికన్నా కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. ఇలా ఇప్పుడు వచ్చిన నష్టం అనేది, ఇప్పుడు నష్టం వస్తుందా, ఒకవేళ అతను 7400కి అమ్మినప్పుడు వచ్చే నష్టంలో 33 1/3% అంటే ఫ్రాక్షన్లో ఎంత, 33 1/3% అంటే మీకు 33 1/3% అంటే ఎంత, 1/3 కదా. అంటే 4200కి అమ్మినప్పుడు నష్టం వస్తుంది, ఈ నష్టం అనేది 7400కి అమ్మినప్పుడు వచ్చే లాభంలో 1/3 పార్ట్ అంట. అంటే 7400కి అమ్మినప్పుడు కనుక మీకు 3 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఇక్కడ 1 పార్ట్ లాస్ రావాలంతేనా.
ఇక్కడ ఈ గ్యాప్లో ఈ గ్యాప్ 1/3 పార్ట్ అన్నారు. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉందండి? ఇది 1 ఉంది, 3 ఉంది, మొత్తం 4 పార్ట్స్. 4 పార్ట్స్ గ్యాప్ అయితే ఎంత? ఇక్కడ ఒక 800, అక్కడ 2400, 2800. అయితే 1 పార్ట్ వాల్యూ ఏమవ్వాలి? 700 అవ్వాలి. అంటే 4200కి 700 యాడ్ చేస్తే ఎంత? 4200కి 700 యాడ్ చేయాలి అంతేనండి. 4900 అనేది మీకు కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఏమన్నారండి? 4900 మీకు కాస్ట్ ప్రైస్ ఉంది. ఇప్పుడు ఎలా అమ్మాలంటే ఇంతకుముందు వచ్చిన నష్టానికి 2 రెట్లు ప్రాఫిట్ వచ్చేటట్టు అమ్మాలి. ఇంతకుముందు వచ్చిన నష్టం ఎంత? 700. అంటే ఇప్పుడు 1400 ప్రాఫిట్ వచ్చేటట్టు అమ్మాలి. అమ్మితే 0,0,9413 6300 మీకు రావాలండి. 6300. సో అయితే మనకి ఎక్కడో మిస్టేక్ ఉంది. 4200 నుండి 7400 డిఫరెన్స్ ఎంత? 42 అంటే 52, 62, 72 అంటే ఇది 3200 అవుతుందండి. మనం మిస్టేక్ ఇక్కడ చేసినాం చూడండి. ఇది మీకు మిస్టేక్, రైట్. ఇది మీకు 4 పార్ట్స్ అనేది 3200 అయితే 1 పార్ట్ అనేది 800 అవుతుంది. అప్పుడు మీకు కాస్ట్ ప్రైస్ అనేది 5000 అవుతుంది, రైట్. ఇది మీకు 5000 అవ్వాలి. 5000 అవుతే ఇంతకుముందు అమ్మిన లాభం ఎంత? 8 పార్ట్ నష్టం కమ్మితే ఇప్పుడు దానికి డబల్ 1600కి అమ్మాలి. సో 6600కి అమ్మాలి. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్, రైట్ అండి. క్వశ్చన్ నెంబర్ 18. ఏ మ్యాన్ హ్యాస్ ఫ్యూ కాయిన్స్ ఆఫ్ 1 రూపీ, 50 paise and 25 paise in the ratio 1/2 = 2/3 = 3/4. If the number of 50 paise coins is 96, find the total number of coins. ఏ రేషియోలు ఉన్నాయండి? 1/2, 2/3, 3/4. దీన్ని ఇప్పుడు చూడండి, 4 × 3 12 కదా, అన్నిటి 12తో మల్టిప్లై చేయొచ్చు కదా. 12తో మల్టిప్లై చేస్తే సింపుల్ రేషియో ఏమొస్తుంది మీకు? 2 × 6 అవుతుంది. ఇది 3 × 4 4 × 8 అవుతుంది. ఇది 4 × 3 3 × 3 9 అవుతుంది. అంటే ఈ రేషియోలు ఉన్నాయా? ఇది మీకు 1 రూపీ, 50 paise, ఇది 25 paise. మీకు 50 paise కాయిన్స్ ఏంటన్నారు? ఇక్కడ 8 ఉంది. 8 పార్ట్స్ వాల్యూ మీకు 96 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత? 9 + 6 ఎంత? 15 అంటే 28, సో 23. సో ఇది 8 12 టైమ్స్ 12 × 36, 3 క్యారీ 12 అంటే 24 + 3 276. ఎక్కడ ఉంది? ఆప్షన్ బి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. 2 places P and Q are 168 km apart. A train leaves P for Q and simultaneously another train leaves Q for P. They meet at the end of 6 hours. If the former train travels 8 km/h faster than the other, then speed of the train from Q is. P మరియు Q అనే 2 స్థానాల మధ్య దూరం 168 కిలోమీటర్లు. ఒక రైలు P నుండి Qకి, మరొక రైలు Q నుండి Qకి ఒకేసారి బయలుదేరాయి. ఇది P ఉంది, ఇక్కడ Q ఉంది. ఈ రెండింటి మధ్య దూరం ఎంత? 168. ఒక ట్రైన్ ఏమో ఇటు నుండి బయలుదేరింది, ఒక ట్రైన్ ఏమో ఇటు నుండి బయలుదేరింది ఒకటేసారి. అవి 6 గంటల తర్వాత కలుసుకున్నాయి. అంటే 168 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి P స్పీడ్ కనుక నేను P అనుకుని, Q స్పీడ్ కనుక నేను Q అనుకుంటే వీటికి టైం ఎంత పట్టిందంటే 6 అంట. సో 6 × 2 12, 6 × 48. P + Q స్పీడ్ ఎంత వచ్చిందండి మీకు? 28 వచ్చింది, రైట్. ఇంకేమన్నారు? మొదటి రైలు యొక్క వేగం రెండవ రైలు వేగానికంటే 8 km/h ఎక్కువ. అంటే దీనికన్నా 8 ఎక్కువ. అంటే Q అనేది కనుక నేను X అనుకుంటే దీనిది X+8 అవ్వాలి స్పీడ్, అంతేనా స్పీడ్. అంటే ఇది Q X అనుకుంటే P X+8 అవ్వాలి, = 20, రైట్. సో ఇప్పుడు 2x ఏమవుతుంది? 8 అటు వెళ్తే 20 అవుతుంది, x = 10 అవుతుంది. అయితే రెండవ రైలు యొక్క వేగం ఎంత? ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఫ్రమ్ Q. రెండవ రైలు వేగం ఎంత? రెండవ రైలు వేగం Q ఎంత? 10 వచ్చిందా? రైట్, ఆప్షన్ సి. A sum of ₹2400 amounts to 3072 in 4 years at certain rate of simple interest. If the rate of interest is decreased by 1%, the same sum in the same time would amount to. కొంత వడ్డీ రేటుకు 2400 4 సంవత్సరాల్లో 3072 రూపాయలు అవుతుంది. ఆ వడ్డీ రేటును 1% తగ్గిస్తే ఆ అసలు ఎంత అవుతుంది? రైట్. ఆ వడ్డీ రేటును 1% తగ్గిస్తే ఆ అసలు కాదండి, ఆ మొత్తం. ఇక్కడ మీకు ఏం రావాలి ఈ పాటలో? ఆ మొత్తం కదా, అసలు కాదు. ఇక్కడ మీకు మొత్తం అవ్వాలి. ఆ మొత్తం ఎంత అవుతుంది? రైట్. ఇప్పుడు మీకు 2400 3200 అయిందండి.
ఎంతో కొంత ఇంట్రెస్ట్ ప్రకారం 4 ఇయర్స్కి. అయితే ఇంతకుముందు ఇంట్రెస్ట్ రేట్ కన్నా ఇప్పుడు 1% తగ్గింది అనుకోండి, ఇప్పుడు 3072 కాకుండా ఎంత అవుతుందని క్వశ్చన్ అండి. ఇక్కడ మీరు రేట్ పర్సెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ దాని అవసరం లేదండి. సింపుల్గా ఏం లేదండి, ప్రతి సంవత్సరం 1% తగ్గింది కాబట్టి దీంట్లో నుండి 1% తగ్గిస్తే సరిపోతుంది కదా. 2400లో 1% ఎంత? 24 కదా. అంటే ప్రతి సంవత్సరం 24 రూపాయలు ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. అలా 4 సంవత్సరాల కంటే 96 రూపాయలు తక్కువ వస్తుంది. మైనస్ చేస్తే 12లకి 6 పోతే 6, 16 మైనస్ 9 అంటే 7, ఇక్కడ 9 ఉంటుంది, 2976. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. మీరు ఇక్కడ ఆర్ వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం ఎక్కడ కూడా లేదండి. రైట్.